హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం బాగా ట్రెండింగ్గా నడుస్తున్న మ్యాటర్ ఏంటంటే రేషన్ కార్డ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డ్, పాత రేషన్ కార్డుల నుంచి ఎలా తీసేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది సస్పెన్స్. ఫస్ట్ అసలు రేషన్ కార్డులో మన పేరు ఉందా, తీసేశారు, అది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఇది పీసీలో చూపిస్తున్నాను. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్, ఎలాంటి చేంజెస్ ఉండవు. గూగుల్కి వెళ్ళి నేను క్రోమ్లో ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ని చూసారా, ఫస్ట్ వెబ్సైట్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఆహార భద్రతా కార్డు, తెలంగాణ ప్రభుత్వం, ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు అని ఉంది. హోమ్, ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ నుండి ఇక్కడ మనకి ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని ఒకటి ఉంది సెలక్షన్, రేషన్ కార్డ్ నెంబర్ అని సెకండ్ సెలక్షన్ ఉంది, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని థర్డ్ సెలక్షన్ ఉంది. అంటే ఇందులో మీ దగ్గర ఏది ఉన్నా మీరు మీ రేషన్ కార్డ్ని సెర్చ్ చేసుకోవచ్చు. అందులో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో తెలుసుకోవచ్చు, ఎవరు ఉన్నారు, ఎవరు నేమ్స్ తీసేశారు అనేది కూడా మనం అందులో తెలిసిపోతుంది. అది ఇక్కడ మనకి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది. ఈ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ దేనికి వస్తుంది, రెఫరెన్స్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్కి డిస్ట్రిక్ట్ కంపల్సరీ, రేషన్ కార్డు నెంబర్ దానికి అవసరం లేదు. చూడండి, ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ టిక్ చేస్తే మన దగ్గర రెఫరెన్స్ నెంబర్ ఉంటేనే ఆ కాలంలో మనం టైప్ చేయాలి. మన దగ్గర లేదు. ఆ రెఫరెన్స్ నెంబర్ ఎప్పుడు మనం రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు మనకు ఆ రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఒకవేళ లేదంటే ఆ రెఫరెన్స్ నెంబర్తో ఎలా ఓపెన్ చేయాలని కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే మనం ఆ డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి. చూడండి, ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నడిచే రేషన్ కార్డుని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. అందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే మన పేరు అందులో ఉందా లేదా సెర్చ్ చేయడం కోసం నేను రేషన్ కార్డు ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు నెంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. చూడండి, జాగ్రత్తగా ఆ రేషన్ కార్డు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డుని, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫోన్లలో కరెక్ట్గా కాపీ ఫోటో తీసుకొనన్నా పెట్టుకోవాలి, ఎక్కడన్నా సేవ్ చేసుకొనన్నా పెట్టుకోవాలి. లేదంటే ఎక్కడన్నా మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవడం కోసం మన ఫోన్లో కానీ ఎక్కడ కానీ మన దగ్గర లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో చూడండి, నేను ఎంటర్ చేస్తాను నెంబరు. మీ రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో, మీ ఫుడ్ రేషన్ కార్డు యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని జాగ్రత్తగా నెంబర్స్ మిస్టేక్ లేకుండా, అంటే ఎలాంటి తప్పు లేకుండా ఎంటర్ చేయండి. తప్పు ఉంటే మనకు ఆ కార్డు ఓపెన్ అవ్వదు, డీటెయిల్స్ రావు. సో నెంబర్ ఎంటర్ చేశాను నేను. నెంబర్ ఎంటర్ చేశాక రైట్ సైడ్లో సెర్చ్ అనే బాక్స్ని చూసారా, ఆ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, నెంబర్ ఎంటర్ చేశాను. రేషన్ కార్డు నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అన్నాను. చూసారా, రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఓపెన్ అయ్యాయి. ఇక్కడ ఏంది, న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అంటే మన రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ చూపిస్తుంది. ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ మనం ఇందాక ఫస్ట్ ఆప్షన్ చూసారా, అది ఈ నెంబర్ అనమాట. మీరు ఆ కాలంతో ఓపెన్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అక్కడ కంపల్సరీ కొట్టాల్సింది. సో కార్డ్ టైప్ వచ్చేసి ఎఫ్ఎస్సి, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ ఉంది. అయితే అప్లికేషన్ నెంబర్ లేదు, ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ అది అంతా మనం ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి అది మనకు అవసరం లేదు. ఓకే, కార్డ్ టైప్ ఎఫ్ఎస్సి, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్, అప్లికేషన్ నెంబర్ అంటే ఇవన్నీ ఎంఆర్ ఆఫీసులో ఉంటాయి కాబట్టి మనకు అవసరం లేదు. సో ఎస్కేఎస్ ఫామ్ నెంబర్, ఆఫీస్ నేమ్ చూసారా తిప్పర్తి, అంటే మా ఏరియాకి మండలం తిప్పర్తి కాబట్టి తిప్పర్తి. ఎఫ్పి షాప్ నెంబర్ అంటే మన దగ్గరున్న రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ అనమాట, అంటే ఆ రేషన్ షాప్ యొక్క నెంబర్ అది. సో ఓకే, ఇటు వస్తే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో లేడీస్ ఎవరైతే ఉన్నారో అమ్మ అయితే అమ్మ, భార్య అయితే భార్య, వాళ్ళ నేమ్తోనే రేషన్ కార్డు ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా భార్య నేమ్తోనే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ నల్గొండ, ఎంపీడీఎస్ స్టేటస్ నో అని ఉంది. సో అది మనకు అవసరం లేదు, లైట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, గ్యాస్ కనెక్షన్ సింగిల్ అంటే గ్యాస్ కనెక్షన్ ఉంది, కన్జ్యూమర్ నెంబర్ ఉంది అంటే గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి కన్జ్యూమర్ నెంబర్ కూడా ఉంటుంది, కీ రిజిస్టర్ నెంబర్ అని ఉంది, తర్వాత ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది. ఈ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తో కూడా మనం మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, రేషన్ కార్డ్ మెంబర్స్ డీటెయిల్స్ అని ఉన్నాయి. సీరియల్ నెంబర్ 1, 2, 3 అంటే 3 ఉన్నారు ఇందులో. ఆల్రెడీ 5 ఉండేవాళ్ళం. ఆ పేర్లు
తీసేశారు. ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు. చూడండి, 3 మెంబర్స్కు ఈ రేషన్ కార్డులో 3 మెంబర్స్ అవైలబుల్లో ఉన్నారని అర్థం. సో అయితే ఈ రెఫరెన్స్ నెంబర్ ద్వారా ఎలా మనం రేషన్ కార్డ్ని సెర్చ్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనం రెఫరెన్స్ నెంబర్ చూసారు, మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని ఉంది. సో దాన్ని నేను ఫస్ట్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎలా సెర్చ్ చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్తో ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఓల్డ్ రేషన్ కార్డుతో ఎలా సెర్చ్ చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు మెంబర్స్ని ఎలా సెర్చ్ చేయాలో అయితే చూసాం కదా, మన నేమ్ అందులో ఉందా లేదా అని అయితే చూసాం కదా, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చూసాం కదా. అంటే ఇన్ని విధాలుగా మనం రేషన్ కార్డ్ని సెర్చ్ చేసుకోవచ్చు అన్న విధానం కోసం నేను ఇది చెప్తున్నాను. రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మనకు అన్నీ వచ్చాయి. ఓకే, ఇందులో ఉన్న డీటెయిల్తోనే ఇంకో ఆప్షన్ లాగానే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర నెంబర్ లేదు కాబట్టి ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఎఫ్ఎస్సి సెర్చ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మనకు మళ్ళీ ఫస్ట్ ఎలా ఓపెన్ అయిందో అలా ఓపెన్ అయింది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, నల్గొండ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అంటే ఇందాక మనకి ఏదైతే కార్డు ఓపెన్ అయిందో అదే కార్డు ఓపెన్ అవుతుంది. అంటే మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేకపోయినా ఒకవేళ ఇక్కడ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఏమంటుంది, సెలెక్ట్ 1 బటన్ సంథింగ్ ఏదో ఉంటుంది. చూడండి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సెలెక్ట్ అట్లీస్ట్ 1 రేడియో బటన్. అంటే ఇక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేవి 3 ఉన్నాయి బటన్స్. అందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోకుండా రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకో ఉంటుంది. సో ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్నే మనం టిక్ ఇవ్వాలి. సో ఓకే, ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ నేను టిక్ ఇస్తాను. చూడండి, టిక్ ఇచ్చి ఇప్పుడు సెర్చ్ అన్నాను. డిస్ట్రిక్ట్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం. సెర్చ్ అంటే ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అన్నీ సేమ్ యాజ్ ఇందాక ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మరి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తో ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. సింపుల్, అది కూడా ఏం లేదు. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ నేను కాపీ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే డైరెక్ట్ మీరు ఎంటర్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ కాపీ చేసుకున్నాను. బ్యాక్ వచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్తగా ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేశాను. ఓల్డ్ రేషన్ కార్డ్ బటన్ క్లిక్ చేస్తున్నాను ఫస్ట్. చూడండి, ఓల్డ్ రేషన్ కార్డ్ బటన్ క్లిక్ చేయగానే అక్కడ బాక్స్ వచ్చింది. ఆ బాక్స్లో మనం కాపీ చేసుకున్న నెంబర్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళే మనకు ఆప్షన్స్ చూపిస్తారు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నల్గొండ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అన్నాను. సెర్చ్ చేయగానే చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కార్డు ఓపెన్ అయింది. అంటే రేషన్ కార్డు డీటెయిల్స్ని మనం ఈ 3 విధాలుగా సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ తోటి, రేషన్ కార్డ్ నెంబర్తోని, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి మీ దగ్గర ఏది ఉన్నా దాని ద్వారా మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఇది చూడండి, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్లో మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నాం. చూడండి 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్లో ఫ్యామిలీస్ డివైడ్ అయినాయి కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా డివైడ్ అయినాయి. సో కొత్త రేషన్ కార్డులో కొన్ని నేమ్స్ మాత్రమే ఉన్నాయి, అది వేరే రేషన్ కార్డులోకి వెళ్ళిపోయాయి వేరే నేమ్స్. సో ఇలా మన పేరు రేషన్ కార్డ్ డీటెయిల్స్లో ఉందా లేదా తెలుసుకోవడం ఇంత సింపుల్ అనమాట. ఇది చాలామంది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మొబైల్లో కూడా ఇది సేమ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. మీరు లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ మన వీడియోని చాలామందికి పుష్ చేస్తుంది, మనకు మంచి గ్రోత్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్లో ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అంటే ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నన్ను కామెంట్స్లో అడగొచ్చు. నేను తప్పకుండా వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. కామెంట్స్ మీరు ఒకవేళ కామెంట్ చేసినప్పుడు నేను రిప్లై లేట్ అయినా తప్పకుండా రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తాను. సో ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.